హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. ఈరోజు మన గార్డెన్లో చాలా వరకు పాలకూర సీడ్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. వాటిని హార్వెస్ట్ చేద్దామని పైకి వచ్చానమాట. చాలామంది కూడా సీడ్స్ అడుగుతున్నారు కదా, ఇవి కూడా కలెక్ట్ చేసి సాధ్యమైనంత వరకు అడిగిన వాళ్ళకి కూడా పాలకూర సీడ్స్ పంపించాలనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన దగ్గర పాలకూర సీడ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా కొన్ని డ్రై అయిపోయినాయి, కొన్ని ఇంకా పచ్చిగానే ఉన్నాయి అనమాట. కానీ మనం అన్ని మొత్తం హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. 50 అంటే కొద్దిగా ముదిరినటువంటి సీడ్స్ మాత్రమే నేను కలెక్ట్ చేస్తున్నాను అనమాట. మిగతా సీడ్స్ అన్ని అలాగే ఉంటాయి. కొద్దిగా అవి కూడా ముదిరిన తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, మన గార్డెన్లో అయితే ఇక్కడ పాలకూర సీడ్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కొద్దిగా చూడండి బ్రౌన్ కలర్లో వచ్చాయన్నమాట. చూడండి, ఇవన్నీ హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. తర్వాత చూడండి కిందకి రాలిపోయినాయి అనమాట. సీడ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ అన్ని కింద పడిపోయినాయి. చూడండి, ఇవన్నీ మనకి పాలకూర సీడ్స్ అనమాట. వీటికి మనం హార్వెస్ట్ చేయడానికి కుదరలేదు. ఇక్కడ మీకు చూపించినట్లయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ డ్రై అయిపోయాయి. చూడండి, ఇప్పుడు డ్రై అయినటువంటి పాలకూర సీడ్స్ మాత్రమే నేను కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, మిగతావి కొన్ని చూడండి సార్, ఇవి ఇలా డ్రై అవుతున్నాయి అనమాట. ఇంకా కొన్ని చూడండి, ఇవి ఇంకా డ్రై కాలేదనమాట. చూడండి, ఇవి ఇంకా కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి. ఇవి కొద్దిగా ముదిరిన తర్వాత మనం వీటి తర్వాత అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ముదిరినటువంటి సీడ్స్ మాత్రమే నేను వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ ఇలా కలెక్ట్ చేస్తున్నాను. చాలా వరకు సీడ్స్ అయితే కింద రాలిపోతున్నాయండి, వేస్ట్ అయిపోతున్నాయి. నాకు హార్వెస్ట్ చేయడానికి కుదరలేదు అనమాట. ఇవి మనం ఇలాగే దాచకూడదు అనమాట. కొన్ని ఇంకా కొద్దిగా డ్రై కావాలన్నమాట. సో ఇప్పుడు ఒక రోజు 2 రోజులు మనం ఎండలో అయితే అలాగే వీటిని ఉంచేస్తానండి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. చూడండి, ఇలాంటివి మాత్రం హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ పాలకూర సీడ్స్. ఈ రిమైనింగ్ అలాగే ఉన్నాయి, వాటిని హార్వెస్ట్ చేయనండి. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి ఎండిపోయి చాలా వరకు ఇవన్నీ రాలిపోయినాయి అనమాట. నేను హార్వెస్ట్ చేయడానికి టైం కుదరక ఈ సీడ్స్ అనేది ఇందులో అయితే రాలిపోయాయి. ఇందులో లేవు, వదిలేద్దాము. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సీడ్స్ ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ పాలకూర సీడ్స్. ఇవి టోటలీ పాలకూర సీడ్స్ అనమాట. చాలా అంటే చాలా రాలిపోతున్నాయి. చూసారా, ఇలా ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి. చూడండి, ఇవన్నీ పాలకూర సీడ్స్. ఎగిరిపోతున్నాయండి, చాలా అంటే చాలా డ్రై అయిపోయాయి. ఇవి మనం కలెక్ట్ చేసిన తర్వాత అలాగే ఉంచకూడదండి. ఒక 2 days 3 days మనం ఎండలో ఎండబెట్టాలన్నమాట. అప్పుడే మనకి ఇవి యూజ్ అవుతాయి. లేదంటే పచ్చిగా ఉన్నట్లనే మనం దాచేసామనుకోండి, ఆ దాచేసినప్పుడు ఏమవుతుందంటే అవి సీడ్స్ అనేది వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి చాలాను. ఇవన్నీ ఇందులోనే ఇలా వదిలేస్తున్నాను. చూసారా, నేను కట్ చేస్తుంటే అలా ఎగిరిపోతున్నాయి. రిమైనింగ్ ఇలానే వదిలేస్తానండి, ఎందుకంటే మనకు కూడా గార్డెన్లో పాలకూర సీడ్స్ కావాలి కదా, అందుకని వీటిని ఇక్కడే అదిమేస్తున్నాను. చూడండి, ఇవన్నీ సీడ్స్. సీడ్స్ అనమాట. చాలా కిందికి పడిపోయాయి. తర్వాత చూడండి,
ఇన్నైతే పాలకూర సీడ్స్ హార్వెస్ట్ చేశాను. ఇంకా ఉన్నాయన్నమాట. ఇలా పక్కకు వస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ మొత్తం అన్నీ డ్రై అయిపోయినాయి. చూడండి ఇక్కడ చూసారా, ఇవన్నీ మొత్తం అన్నీ హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి, డ్రై అయిపోయినాయి కూడా. చూడండి, ఇవన్నీ పాలకూర సీడ్స్ అనమాట. ఇలా ఉంటాయి పాలకూర సీడ్స్. చాలా అంటే చాలా డ్రై అయిపోయాయి. ఇందులో కూడా కొన్ని ఉన్నాయి. వీటిని ఇలాగే కొద్దిగా ఇలా అనేస్తే మనకి ఇందులో పాలకూర నెక్స్ట్ వస్తాయన్నమాట. ప్రజెంట్ అయితే ఇవి మొత్తం అన్ని హార్వెస్ట్ చేశాను. ఓకే, ఇవి ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనము పాలకూర సీడ్స్ మన గార్డెన్లో దీన్ని హార్వెస్ట్ చేశాను. ఇంకా అటుపక్కన ఉన్నాయన్నమాట. అటుపక్కన ఇక్కడ రండి చూపిస్తా. చాలా హెల్తీగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ పాలకూర సీడ్స్ సక్సెస్ అయినా. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లో అయితే మనం పండించినటువంటి కలెక్ట్ చేసినటువంటి సీడ్స్ అయితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది. 100% ప్రతిది కూడా జర్మినేషన్ అనేది అవుతుంది అనమాట. సో చూడండి, మనం ఏ సీడ్స్ అయినా సరే మనం గార్డెన్లో ఉన్న సీడ్స్ మనం కలెక్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్కి మనకి చాలా ఉపయోగపడతాయి అనమాట. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ సీడ్స్ చాలా పడిపోయాయి. టైం కుదరక నేను హార్వెస్ట్ చేయలేదండి. ఇక్కడన్నీ ఉన్నాయి. పడిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి, పడిపోతున్నాయి. ఇవన్నీ పాలకూర సీడ్స్ అనమాట. చూడండి, ఇలా ఉంటాయి. ఇక్కడ కూడా సీడ్స్ కలెక్ట్ చేశానండి. మొత్తం అన్ని పాలకూర సీడ్స్ అనమాట. ప్రతి సీడ్స్ కూడా మనము మనతోనే అంతం అయిపోకూడదండి. మనం చాలా మందికి గార్డెనర్స్ ఉంటారు కదా, మనతోనే అంతం అయిపోకుండా మనలాంటి గార్డెనర్స్ ఉంటారు చూడండి, అలాంటి వారికి అయితే సీడ్స్ ఇస్తే మంచిది అనమాట. సో దానికోసమని మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను. గివ్ అవే కూడా అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. ముందుగా మనం అప్పటికప్పుడు కంటే ఇబ్బంది కదండి. మనం ఇచ్చిన సీడ్స్ ఉపయోగపడాలి. అది మనం ఇచ్చిన సీడ్స్ ఫెయిల్యూర్ అవుతుంది, ఒకటి కూడా జర్మినేషన్ కాకపోతే చాలా బాధపడతారు కదా. అందుకని ముందుగానే కలెక్ట్ చేసి ఇలా ఇచ్చేస్తున్నాను. ఓకే, ఫైనల్గా అయితే మన గార్డెన్లో ఫ్రెండ్స్ ఈ పాలకూర సీడ్స్ అయితే కలెక్ట్ చేశాను. కొత్తగా అయితే మన గార్డెన్లో కూడా పాలకూర సీడ్స్ అయితే నేను నాటలేదండి. అవి పాత మొక్కలు అనమాట. ఇవి కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇవి పాలకూర సీడ్స్, పాలకూర అనమాట. పాత మొక్కలు ఇవి. అక్కడ ఒకటి ఉన్నాయి. ఇట్లయితే సీడ్స్ రాలేదు. సీడ్స్ వచ్చినటువంటి మొత్తం అన్ని మొక్కల్లో సీడ్స్ అన్నీ కలెక్ట్ చేశాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో వచ్చి పాలకూర సీడ్స్ అయితే గివ్ అవే అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఇద్దామని చెప్పేసి సీడ్స్ అనేది కలెక్ట్ చేశాను అనమాట. ఇవి మనం ఇలా కలెక్ట్ చేసిన తర్వాత మనం అలాగే దాచుకోకూడదు. 4-5 రోజులు వీటిని ఎండలో డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత మనం స్టోరేజ్ చేసుకుంటే 6 months వరకు మనకి ఈ సీడ్స్ అనేది 100% మనకి జర్మినేషన్ అవుతాయి అనమాట. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో ఉద్దేశము మన దగ్గర ఉన్నటువంటి సీడ్స్ మనతోనే అంతం అయిపోకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇలా
మన గార్డెన్లో ఉన్నటువంటి స్టెమ్స్ కానీ కటింగ్స్ కానీ తర్వాత ఇలా సీడ్స్ కానీ నాకు గివే అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. సో ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి. సేవ్ ప్లాంట్స్ గో గ్రీన్ అనమాట. మనం ఎన్ని మొక్కలు పెంచితే మనము పర్యావరణాన్ని మనము కాపాడుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్.